హలో ఆల్, ఈ వీడియోలో ది విస్పర్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ కూడా పర్లేదు, యావరేజ్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes అలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు సిబ్లింగ్స్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళు ఒక పీస్ కోసం, అది కొంచెం ప్రశాంతత కోసం ఒక అబాండన్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతారన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అయితే ఇరుక్కోవడం జరుగుద్ది. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఇద్దరు సిబ్లింగ్స్ కలిసి ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ విస్పర్ అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. నాకేమో అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అంటే ప్రెజెంట్ చేసిన విధానమే నాకు నచ్చలేదు అనమాట. కాన్సెప్ట్ వైజ్ ఓకే కాన్సెప్ట్, ఇది అంత సూపర్ కాన్సెప్ట్ కూడా కాదు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ భయ్య. ఆ డార్క్ అట్మాస్ఫియర్ ని, ఆ హారర్ అట్మాస్ఫియర్ ని ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నాకైతే భలే వర్కౌట్ అయింది. అంటే చాలా స్లో మూమెంట్స్ ఉంటాయి అండ్ ఆ షార్ట్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ గురించి మాట్లాడుతున్నాను నేను, స్టోరీ గురించి అయితే కాదు. విజువల్లీ చాలా బాగుంటుంది మూవీ అన్నది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే కొంచెం పర్లేదు, బాగా నడిపించింది. టైం పాస్ అయిపోయింది అంతే. ఇంకా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ విజువల్లీ మూవీ చూడడం బాగుంది. అండ్ అక్కడక్కడ 1-2 మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో పేస్ డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే వీళ్ళు ప్రెజెంట్ చేసిన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో ఒక నాన్ లీనియర్ వేలో ప్రెజెంట్ చేస్తారన్నమాట. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. నార్మల్ గా చూపిస్తే అయిపోయి దానికి ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసి చూపిస్తారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే ఇది ఒక రెగ్యులర్ స్టోరీ అనమాట. చాలా మూవీస్ లో చూసిందే, అది రెగ్యులర్ గా అనిపించకూడదని చెప్పేసి మనకి ఏదో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేద్దాం అన్నట్టు చాలా కట్స్ అయితే వేస్తుంటారు అన్నమాట. అది కూడా అసలు వర్కౌట్ అవ్వదు. ఏంటి ఈ మాత్రం స్టోరీకా ఇంత బిల్డప్ ఇచ్చావు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్యా, లిటరల్లీ మీకు ఆ స్టోరీ తెలిసిన తర్వాత. ఇంకా తర్వాత జరిగే ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా చాలా రొటీన్ రెగ్యులర్ ప్లాట్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అనుకుని దగ్గర కొంచెం మీరు లాజికల్ గట్టు పట్టించుకోకూడదు, ఓన్లీ మ్యాజిక్ లో పట్టించుకోవాలన్నమాట. లాజికల్ పట్టించుకుంటే మీరు అసలు కనెక్ట్ అవర్ ఉన్న కాడకు కూడా టైం పాస్ అవ్వదు మీకు. ఇదేం బొక్కడా సినిమా అనిపిస్తుంది అనమాట. సో లాజికల్ పట్టించుకోకూడదు, జస్ట్ ఫర్ టైం పాస్, ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే సరదాగా చూడొచ్చు. పెద్దగా వదిలేసిన అసలు ఫరక్ కూడా పడదు మీకు. అంత సూపర్ మూవీ, తోపు మూవీ కూడా కాదు. అంత పెద్ద కాన్సెప్ట్ కూడా ఏం ఉండదు మూవీలో. చాలా సింపుల్ అండ్ రొటీన్ కాన్సెప్ట్ ని చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ గా నెట్ అయితే ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.